తణుకు పట్టణంలో ప్రముఖ కవయిత్రి మొల్ల 586వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వ ఆదేశాలు, తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ నరసాపురం పార్లమెంటరీ కొమ్మర సమితి కన్వీనర్, కొమ్మరి శాలివాహన సంఘ నాయకుడు చుంచుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు తణుకు తహసీల్దార్ అశోక్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చుంచుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, సాధారణ కొమ్మరి కుటుంబంలో జన్మించిన మొల్లమాంబ తన ప్రతిభతో తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. తెలుగు భాషపై అపారమైన ప్రేమతో మొల్ల రామాయణం రచించి సాహిత్య చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిందని తెలిపారు. సామాన్య ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా రామాయణాన్ని తెలుగులో అందించడం ఆమె మహోన్నత కృషి అని కొనియాడారు. మొల్ల జయంతిని అధికారికంగా ప్రకటించిన కూటమి ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని పేర్కొంటూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ఆదేశాలతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. కొమ్మరి శాలివాహన సమాజ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తణుకు పట్టణంలో ఈ వర్గానికి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కలగరి వెంకటకృష్ణ, జనసేన నాయకులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, బీజేపీ నాయకులు బొల్లాడ నాగరాజుతో పాటు సంఘ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. అనంతరం తేతలి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు కూడా జోహార్ కవయిత్రి మొల్ల, జోహార్ కవయిత్రి మొల్ల, జోహార్ కవయిత్రి మొల్ల, జోహార్ కవయిత్రి మొల్ల, జోహార్ కవయిత్రి మొల్ల. వాల్మీకి రామాయణాన్ని ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన మొల్లమాంబ, ఒక శాలివాహన కొమ్మరి ఆడపడుచు రామాయణాన్ని తెలుగులో అనువదించి శ్రీరాముడికి అంకితం ఇచ్చిన మన మొల్లమాంబకి ఈ జయంత్యోత్సవాల సందర్భంగా ఆవిడికి మేము జోహార్లు అర్పిస్తూ ఈ జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మనకి ఈ శాలివాహన కుమ్మరులకి రాజకీయంగా చైతన్యం తీసుకొచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, లోకేష్ బాబు గారికి మాకు అధికారికంగా మొల్ల జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించినందుకు ఈరోజు ఈ గవర్నమెంట్కి, ప్రభుత్వానికి మా శాలివాహన సోదరులు పశ్చిమ గోదావరి జిల్లా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీలో ఉన్న శాలివాహన కుమ్మరుల తరఫున మేమందరం కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ గవర్నమెంట్కి. అంతేకాదు కూటమి ప్రభుత్వంలో ఈరోజు మాకు రాజకీయంగా, ఆర్థికంగా చైతన్యం చేస్తానికి మాకు ఈ కూటమి ప్రభుత్వం మా కుమ్మరుల పైకి తీసుకొస్తానికి మాట ఇచ్చింది. అలాగే ఈరోజు మాకు ఈ ప్రతి నియోజకవర్గంలో కూడా, ప్రతి కలెక్టర్ ఆఫీసులో కూడా రాష్ట్రం అంతా మొల్లమాంబ జయంతిని నిర్వహిస్తానికి కారకులైనటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈవిడి పేద కుటుంబం నుంచి వచ్చి కవయిత్రిగా వెళ్ళి రామాయణాన్ని శ్రీరాముడికి అంకితం ఇచ్చి ఎన్నో కుటుంబం నుంచి వచ్చిన ఆవిడికి ఎంతో కష్టపడి పైకి వచ్చిందని వాళ్ళు చెప్తున్నాం. బీసీ వర్గాలకే చైతన్యం తీసుకొచ్చి, ముఖ్యంగా బీసీలో ఉన్న అన్ని వర్గాలకు కూడా కలుపుకొని ఒక పేద కుటుంబం నుంచి తీసుకొచ్చినందుకు బీసీ కులాలు, అన్ని సబ్ కులాలు కూడా ఆవిడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ. అంతేకాకుండా మాకు ఈ మొల్లమాంబ జయంతి సందర్భంగా శాలివాహన కుమ్మరుల్ని రాజకీయంగా పైకి తీసుకొచ్చి మాకు ఎన్నో పదవులు ఇస్తున్న ఈ కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి నియోజకవర్గంలో కూడా రాబోయే రోజుల్లో మన మొల్లమాంబ విగ్రహాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, మాకు ఆర్థికంగా ఎంతో తోడ్పడాలని ఈ సమావేశంగా తెలియజేస్తున్నాను. జై మొల్లమాంబ, జై మొల్లమాంబ, జై మొల్లమాంబ. అంతేకాదు ఈరోజు ఈ కార్యక్రమానికి మన ప్రీతమ శాసనసభ్యులు రాధాకృష్ణ గారు మాకు దశనిర్దేశం చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి, తణుకు నియోజకవర్గంలో మొట్టమొదటిగా మొల్లమాంబ జయంతి అధికారికంగా నిర్వర్తించాలని మా క్యాడర్ని, కూటమి ప్రభుత్వం నాయకుల్ని అందరినీ దశనిర్దేశం చేశారు. వారికి ఇవాళ అనివార్య కార్యక్రమం వల్ల హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. లేకపోతే ఆయనే ఈ దగ్గరుండి
మొత్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. నేను అధికారులతో మాట్లాడాను. ఆయన కూడా ఎంతో తోడ్పాటు చేసి రాధాకృష్ణ గారు మాకు ఈ బీసీ సామాజిక వర్గాలకి వెన్నుదన్నుగా ఉంటూ ఈ శాసన సభ్యులుగా ఎంతో మాకు బీసీ వర్గాలకి సేవ చేస్తున్నారు. కాబట్టి వారికి కూడా ఈ మొలమామ జయంతి సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ మొలమామ జయంతి సందర్భంగా బీసీలకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా, బీసీల కమ్యూనిటీ వాళ్ళు ఉన్నా, బీసీకి సంబంధించిన లోన్లు ఉన్నా మాకు రాధాకృష్ణ గారు అందరినీ బీసీలని వెన్నుట్టు ఉండాలి. ఈ తణుకు నియోజకవర్గంలోనే బీసీలు వెన్నుముక్క తణుకు నియోజకవర్గం అని మీకు ఇలా వెన్నుముక్క చెప్తున్నాను. నేను బీసీలే తణుకు నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఉన్నారు. బీసీలను ఆదరించమని ఈ కుటుంబ ప్రభుత్వాన్ని చెబుతూ అభినందిస్తూ మాకు అందరూ కూడా తోడ్పడిస్తున్నందుకు కూటమి నాయకులందరినీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాను. జై మొలమాంబ. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి H1 న్యూస్ ఏపీ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.